Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తురకా కిషోర్ కేసులో పోలీసులపై హైకోర్టు ఆగ్రహం. 7 నెలల పాటు జైలులో గడిపిన అనంతరం ఇటీవలే విడుదలైన మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ను తిరిగి అరెస్టు చేసిన వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అరెస్టు సమయంలో పాటించాల్సిన నిబంధనలను పోలీసులు ఉల్లంఘించినట్లు తెలిపింది. తురకా కిషోర్ రిమాండ్ రిపోర్ట్ను రద్దు చేసింది. పోలీసులు సుప్రీంకోర్టు నిర్దేశించిన గైడ్ లైన్స్ను కూడా పాటించలేదని, అరెస్టును రాతపూర్వకంగా అందించాల్సిందే, లేకపోతే అది అక్రమ అరెస్టుగా పరిగణించబడుతుందని పేర్కొంది. ఇదే కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తురకా కిషోర్పై పెట్టిన కేసులు 3, 4, 5, 6 సంవత్సరాల కిందటి ఘటనలపై తాజాగా నమోదు చేయడం ఏంటని ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన వెంటనే పీటీ వారెంట్లు వేయడం ఎంతవరకు సమంజసమని అడిగింది. రెంటచింతల కేసులో పోలీసులు అంత అర్జెంటుగా అరెస్ట్ ఎందుకు చేశారు? ఈ కేసులో రిమాండ్ రిపోర్ట్ అర్థం కావడం లేదు. తప్పు మీది కాదు, తప్పంతా మాదే. మ్యాజిస్ట్రేట్లకు సరైన శిక్షణ ఇవ్వలేకపోయామని అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం తుది తీర్పు ఇచ్చింది.